కంటిన్యూ. ముందుగా శ్రీరామచంద్ర ప్రభువులకి, హనుమంతుల వారికి నా ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ కథను ప్రారంభిస్తున్నాను. ధ్యాన గురువు అయిన పత్రిజీ గురువు గారికి, స్పిరిచువల్ ఫౌండేషన్ అధినేత అయిన వంశీ కిరణ్ మాస్టర్ గారికి, మా సెషన్ నడిపిస్తూ మాకందరికి జ్ఞానాన్ని అందిస్తున్న మా భారతి మేడంకు కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అలాగే ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన ఈ గ్రూపులో ఉన్న సభ్యులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నేను ముందుగా ఈ కథను చిన్న జిఆర్ స్వామి గారు ద్వారా నేను సేకరించాను. ఆయనకు కూడా నాకు నా ప్రత్యేకమైన ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. హనుమాన్ తులాభారం. మనము ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి తులాభారం చెల్లిస్తూ ఉంటాం, అది అందరికీ తెలుసు. మరి వెంకటేశ్వర స్వామికి ఏదైనా మొక్కుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంతానం లేదు, ఆ సంతానం కలిగిన తర్వాత ఆ బిడ్డ అంత బరువు గల నాణ్యాలు కానీ, బంగారం కానీ, లేదా బెల్లం గడ్డలు కానీ, చక్కెర కానీ, ఇలా వాళ్లకు తగిన కానుకలు సమర్పించుకుంటామని మొక్కుకుంటూ ఉంటాం. అది మనందరికీ తెలుసు. మరి ఈ హనుమంతుడి తులాభారం అంటే ఏంటి? ఇది అసలు ఈ కథ విశేషం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హనుమాన్ తులాభారం యొక్క కథని ఎక్కువగా వ్యాపార అభివృద్ధికి చేసుకుంటూ ఉంటారు. అంటే ఎవరైనా వ్యాపారంలో ఒడిదుడుకులున్నా, లేదంటే కష్టంలో ఉండి ఆ వ్యాపారం దివాలా తీస్తున్న సమయానికి ఈ కథని కన్నా మనం అక్కడ ప్లే చేస్తే, ఆ కథను విన్నా, లేదా ఆ కథను విని ఆ తర్వాత హారతిచ్చి కాస్త బెల్లం కానీ ఏదైనా ప్రసాదం సమర్పించి ఇట్లా ఒక 3 రోజులు చేస్తే మనకు ఆ వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది అనేది ఈ ఘట్టం విన్నవారు, చదివిన వారు చెప్పిన తర్వాత నేను ఈ కథను తీసుకోబడింది. ఇది రియల్ గా జరిగింది. మరి మనకి ఇది వరకు ఇంత టెక్నాలజీ లేదు కదా. ఇప్పుడైతే యూట్యూబ్ లో చక్కగా ప్లే చేసి పెట్టేస్తాం ఆ వ్యాపార స్థలంలో. తర్వాత ఏదైనా మనకు తోచింది మనం చేస్తాం పూజా కార్యక్రమం వల్ల. అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, బాగా శాస్త్రం తెలిసిన వాళ్ళను ఇట్లా వ్యాపారంలో ఒడిదుడుకులుండి లేదా లాస్ అయిపోయి ఎత్తేసే సమయాలకు వాళ్ళు ఏం చేసేవారు, ఒక శాస్త్రం తెలిసిన పండితుల్ని పిలుచుకొనిచ్చి ఈ కథను చదివించి అక్కడ 3 రోజుల పాటు అక్కడ పటం పెట్టేసి ఆయనకు కొంచెం ప్రసాదం ఏదైనా సమర్పించి తర్వాత కథ విన్న తర్వాత హారతి ఇచ్చేవారు. మరి ఇప్పుడు అంతా ఏం లేదు కదా, బాగా యూట్యూబ్ లో పెట్టేసి అక్కడ ఒక 3 రోజులు మనము అట్లా, అంటే రోజు పెట్టుకున్నా ఏం కాదు, అట్లా పెట్టడం వల్ల వ్యాపారం అభివృద్ధి జరుగుతుందని నేను ఈ కథను తీసుకోవడం జరిగింది. ఈ కథ ఏంటి, ఈ కథ విశేషం ఏంటి అనేది ఒక ఊర్లో జరిగిన రియల్ స్టోరీ అన్నమాట. గణపురంలో ఒక కిరాణా కొట్టు అతను ఉండేవాడనమాట. ఆయనకి ఏ కారణం చేతనో వ్యాపారంలో చాలా ఇబ్బంది వచ్చింది. మొత్తానికి ఇంకా వ్యాపారం తీసేసే సమయం వచ్చేసింది. అయితే ఇంకా వాళ్ళ ఇంట్లో అంతా తీవ్రమైన సంక్షోభం ఏర్పడింది. ఇక ఆత్మహత్య చేసుకోవాలనే స్థితికి వచ్చారు వాళ్ళు. అటువంటి సమయంలో ఈ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పడంతో ఈయన ఏం చేశాడంటే ఒక పండితుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఈయన కథ అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఇది పరిస్థితి, మాకు ఇంకా చావు తప్ప ఇంకొకటి లేదు, మమ్మల్ని ఎలాగైనా సరే ఈ గండం నుంచి గట్టెక్కించు తండ్రి అని వేడుకున్నాడు. అతన్ని వెళ్ళి చెప్పుకున్నాడు బాధతో. అప్పుడు ఆ పండితుడు ఏం చేస్తాడంటే వాళ్ళ అబ్బాయిని పంపించి 3 రోజుల పాటు దుకాణంలో ఆంజనేయ స్వామి పటం పెట్టించి ఆ కొంచెం బెల్లం పెట్టి 3 రోజుల పాటు బాగా జరిపించాడు. ఆ తర్వాత వ్యాపారము అభివృద్ధి జరిగి ఇప్పుడు ఆయన కోట్లకు అధిపతి అయ్యాడట. ఇది రియల్ జరిగిందే కథ. ఎన్నో వ్యాపారాలు జరుపుతున్నాడట. ఎందుకు ఈ వ్యాపారి గురించి చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా మన శాస్త్రాలు, పురాణాలు ఒమ్ము కావు, అన్నీ కూడా మానవులకు ఉపకారం చేయటానికే అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం, ఏం శాస్త్రంలే, అదంతా ఏం కాదు, మనం తెచ్చుకుందే వస్తుంది, మనం చేసుకునిందే జరుగుతుంది అని ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం. కానీ
ఇలాంటి సమయాల్లో కొన్ని శాస్త్రాలు, పురాణాలు మనకు చాలా ఉపయోగపడతాయి అనేది ఈ కథ ద్వారా తెలుస్తుందని ఈ కథను తీసుకున్నాను. మరి ఈ కథను హనుమాన్ తులాభారం కథ హను శ్రీరామచంద్ర ప్రభులు పరిపాలించే రోజుల్లో నుంచి తీసుకోబడింది. రాముడు పరిపాలించే రోజుల్లోంచి తీసుకోబడింది కథ. అదేంటో చూద్దాం. ఒకరోజు అగస్త్య మహర్షి వచ్చారు. వచ్చి రామచంద్ర ప్రభు కు చెప్తున్నాడు. రామచంద్ర ప్రభు, ప్రస్తుతం నీ రాజ్యానికి ఏమీ కొరత లేదు. ఎందుకంటే నువ్వు జగన్మాత. ఇద్దరు పరిపాలిస్తుంటే ఇక ఈ భూమండలంలో ఏ కొరత ఉంటుంది? ఉండదు కదా. మరి ప్రజలందరూ కూడా హాయిగా ధన ధాన్య సుఖంగా ఉన్నారు. అయినా ధర్మం ధర్మమే కదా. కాంబోజ రాజ దేశస్థులు అంటే ఆ రాజ్య దేశస్థులు మరియు భద్రాదేశధీశుడైన సామ్రాజ్యాల నుంచి రావలసిన పన్ను 14 సంవత్సరాల నుంచి బకాయిలు అలా ఉండిపోయాయి. మరి అయినా నువ్వు అందరినీ సమానంగానే చూస్తున్నావు. అంటే పన్ను కట్టిన వాళ్ళను, కట్టని వాళ్ళను ఇద్దరిని సమానంగానే చూస్తున్నావు. అది నీ యొక్క గొప్పతనం. మరి ఏదైనా ధర్మం ధర్మమే కదా. కట్టిన వాళ్లకు, కట్టని వాళ్లకు తేడా అంటూ ఉండాల కదా ప్రభు. మరి ఇది ఏమైతుంది? మేము కట్టకపోయినా సరే మాకు అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి, మాకేం పర్వాలేదు అని వాళ్ళల్లో దుర్భావన పెంచుతుంది. అప్పుడు ఏమైతుంది? శిక్ష అనేది ఇరువురికి, అంటే కట్టని వాళ్లకు శిక్ష లేకపోతే ఈ కట్టిన వాళ్ళు కూడా ఏమైతారు? వాళ్లకు మాకు తేడా ఏంటి అనేటువంటి ఆలోచన భావం పెరిగి ఇక్కడ కొంచెం ఇబ్బంది కలుగుతుంది రామచంద్ర ప్రభు అని ఈయన చెప్తాడు మహర్షి. అయితే బకాయిలు కట్టిన తర్వాత శిక్ష కూడా నీ పరిపాలనలో ఎలా ఉండాలి అంటే రామచంద్ర ప్రభు పరిపాలనలో శిక్ష అనేది చాలా సున్నితత్వంగా ఉంటుందట, కఠినంగా ఉండదు. నీ పరిపాలనలో ఆ శిక్ష ఎలా ఉండాలి అంటే మృదువుగా ఉండాలి. మరి ఎలా చేస్తావో చేయండి అని శ్రీరామచంద్ర ప్రభువులకు మహర్షి గారు చెప్తారు. అగస్త్య మహర్షి చెప్తారనమాట. అయితే అప్పుడు రామచంద్ర ప్రభు అంటాడు, 14 ఏండ్లు గడిచిపోయాయి కదా స్వామి, ఇక మీదట కట్టకపోతే చూద్దాంలే. ఈ 14 ఏండ్లు కట్టలేదు కదా, మరి ఇప్పుడు కట్టమంటే అదంతా ఎక్కడ తెచ్చి కడతారు వాళ్ళు? ఆ 14 ఏళ్ళను వదిలేసేయండి, ఇక మీదట కట్టకపోతే అప్పుడు చూద్దామని ఆయన అంటారు. అంటానే వెంటనే వశిష్ఠ మహర్షి కూడా లేస్తారు అక్కడ ఆ సభలో నుంచి. వశిష్ఠ మహర్షి లేచి, రామా నీకు అన్నీ తెలుసు కాబట్టే మీరు అలా మాట్లాడుతున్నారు. చేసిన అపరాధము స్వల్పమైన భయంకరమైన దోషాన్ని ఇస్తుంది. ఇది ఆ అపరాధం ఎంత స్వల్పమైనా మనం వింటూనే ఉంటాం. మనం మాట్లాడే మాట గాని, చేసే పని ద్వారా గాని మనకు ఆ దోషం అనేది వస్తుంది. మరి ఇక్కడ బకాయిలు అంటే బకాయి చెల్లించకపోవడం అంటే అది దోషమే కదా. మరి అంత చిన్నదైనా సరే వాళ్ళకు పెద్ద దోషాన్ని కలుగజేస్తుంది. మానవుడికి ఇది ఇస్తుంది. ఎంత పుణ్యమైనా, కొద్దిగా పుణ్యం చేసినా రాయతే మహతో భయం అనే భయం నుంచి రక్షిస్తుంది. పుణ్యమైన పాపమైన దానికి తగినట్టిది అనుభవించవలసిందే. ఇప్పుడు ఈ 14 ఏండ్లు చేసిన పాపానికి శిక్ష వేయకపోతే, వాళ్ళల్లో పశ్చాత్తాపం కలగకపోతే, పరివర్తన రాకపోతే వాళ్ళందరూ నరకానికి పోతారు తండ్రి. ఒక రాజు పరిపాలనలో ఎవరైతే నరకానికి పోతే ఆ బాధ్యత మళ్ళా ఆ రాజుదే. కాబట్టి నరకానికి పోకుండా కాపాడవలసిన బాధ్యత ఎవరిది అంటే పరిపూర్ణంగా ఆ ప్రభువుదే. అందుకే నాస్తికవాదుల్ని ప్రభువులుగా ఉంచకూడదని శాస్త్రం కూడా చెప్తుందంట. అంటే అన్నీ తెలిసి ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇప్పుడు మనకు కూడా సీఎం ఉన్నారు, ఆయన అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఆయనకు అంత అవగాహన ఉండాలి. అవగాహన ఉంటేనే సరిగ్గా పరిపాలించగలరు. కాబట్టి ఎవరైతే సూటబుల్ అవుతారో వాళ్ళని ఎన్నుకుంటాం మనం కూడా. మరి ఇక్కడ
ప్రభువులను కూడా అంతే అట. రాజ్యం పరిపాలించాలంటే ఆ రాజ్యంలో ఎటువంటి సంక్షోభాలకు కానీ ఆహ్, ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంతా కూడా ఆ ప్రభువులదే కాబట్టి అన్నీ తెలిసిన ఆహ్, ప్రభువులనే ఎన్నుకుంటారట. అది శాస్త్రం కూడా. మరి వీరికి శిక్ష వేయకపోతే వారికి పాపము, కర్మ 2 వస్తాయి. కనుక ఆ పాపము నీకు కూడా వస్తుంది అని రామచంద్ర ప్రభువులకు ఎంతో సున్నితంగా, ఎంతో ఆహ్, ఆహ్, ఇబ్బంది కలగకుండా, ఆయన్ని హర్ట్ చేయకుండా చెప్తారు వశిష్ఠ మహర్షి గారు. మరి ఇవన్నీ రాముడికి తెలియక కాదు. ఆయనకన్నీ తెలుసు. ఇక్కడ ఆయన యొక్క గొప్పతనం చూసారా? అసలు 14 ఏళ్ళు కట్టకపోయినా మనము మామూలుగా మానవ మాత్రులమైతే ఏం చేస్తాం? ఒక రాజు ఉన్నారు. ఆ రాజుకి పోయి వెంటనే ఈ విషయం చెప్తానే, "అవునా? 14 ఏళ్ల నుంచి కట్టలేదా? వాళ్ళని ఈడ్చుకురండి, చంపండి, శిక్ష వేయండి, అది వేయండి, ఇది వేయండి" అని చెప్తారు. మరి ఈయన ఏమీ తొణకలేదు. అంతటి గొప్ప వ్యక్తిత్వం శ్రీరామచంద్ర ప్రభువులది. అంత సున్నితత్వం, అంత కరుణా హృదయం కాబట్టే ఆ 14 ఏళ్ళు వదిలేయండి. ఆ తర్వాత చూసుకుందాం కట్టకపోతే అని ఎంత సున్నితత్వంగా చెప్పారో చూడండి. అది నిజంగా కౌసల్యమాత శ్రీరామచంద్రుడిని ప్రేమించిన విధానం కూడా అంత చక్కగా ఉంది. ఇక్కడ దశరథ మహారాజు ఆహ్, క కౌసల్యమాతను రామచంద్ర ప్రభువుని నిర్లక్ష్యంగా చూసేవారు ముందు. కానీ తర్వాత ఆళ్ళను ప్రేమపూర్వకంగా వాళ్ళని అర్థం చేసుకుంటూ వచ్చారు. అయినా కూడా ఆ తల్లి రామచంద్ర ప్రభువుకు ఎటువంటి ఆహ్, అతని మీద నెగటివిటీ అనేది చెప్పకుండా చక్కగా పెంచింది. అంటే ఆ తల్లికి గూడా మనము ఆత్మ ప్రణామాలు సమర్పించుకోవాలి. నిజమైన తల్లి ఏది కూడా పిల్లలకు నెగటివిటీ అనేది నూరిపోయకుండా పాజిటివ్‌గా అన్ని మంచి మాటలు నిర్గుణకారుడసలతను. అటువంటి పరిపాలనలో ఉన్నారు అంటే ఆ ప్రజలకు నిజంగా అదృష్టవంతులే. ఆయనకు కరుణ ఎక్కువ. కాబట్టే పరమాత్ముడు ఎంతటి పాపాత్ములైనా అందుకే ఆయన పరమాత్ముడు. అదే మనుషుల్లో అయితే ఇవన్నీ ఏదైనా సరే ఒకటి ఏదైనా లోపం జరిగిందంటే వెంటనే రియాక్ట్ అయిపోతాం. అలా కాకుండా ఆయన ఎంత చక్కగా డీల్ చేశారో చూడండి. ఇక ఆయన చెప్ ఈళ్ళందరూ చెప్తుంటే ఏం చేశారు ఆయన, ఇక నా నాకైతే ఏం తెలీదు. మీరు ఎలా చేస్తారో అలా చేయండి అని చెప్పేశారు. వాళ్ళకే వదిలేశారు. అయితే ఇంకా అగస్త్య మహర్షి ఏం చేస్తారు? మనం కూడా మన వల్ల కూడా కాదిది. ఇక ఆంజనేయ స్వామికి అప్పగిద్దాము. ఇదంతా ఆయనే చూసుకుంటారు అనేసి ఆయనకు ఇచ్చేస్తారు. అయితే రామచంద్ర ప్రభువులు అంటారు, "ఇందులోకి నన్నైతే లాగొద్దు. మీరు ఏం చేస్తారో చేయండి. కానీ వాళ్ళు బాధపడకూడదు. ఎలాగైనా వసూలు చేయండి" అనేసి చెప్పేస్తారు. వెంటనే ఈ వార్త ఆ రాజ్యాలకు వెళ్ళిపోతుంది. కాంబోజ్ దేశానికి వెంటనే వార్త వెళ్ళిపోతుంది. ఆ వార్తను ఆ దేశానికి చాటింపు వేస్తారు. అప్పట్లో అంతే కదా! ఇట్లాంటి సౌండ్ సిస్టమ్ పెట్టి మైకులు ఆన్ చేసి పోయేవాళ్ళు కాదు. ఒక చాటింపు అనేది ఉంటుంది. ఆ చాటింపు వేస్తారు. కాంబోజ రాజ దేశస్థులారా! మీరు 14 ఏండ్ల నుంచి బకాయిలు కట్టడం లేదు కావున మీరు ఖచ్చితంగా పన్నులు చెల్లించాలి అని చాటింపు వేయిస్తారు. మా దూతను ఒకరిని పంపుతాం. ఆ దూత ఏనుగులు, ఒంటెలు తీసుకొని వస్తాడు. ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి వెళ్ళాలంటే అక్కడ సముద్రం దాటాల్సి వస్తుందట. మరి అందువలన వారు ఏం చేస్తారంటే ఓడల మీద వస్తారు. మా వాళ్ళు ఏనుగులు, ఒంటెలు, బస్తాలు అంటే చెల్లించిన బకాయిలన్నీ వేసుకుపోవడానికి బస్తాలు అంటే సంచులు ఉంటాయి. గన్నీ బ్యాగ్స్ ఉంటాయి కదా! అవి తీసుకొనొస్తారు. ఒక కాటా కూడా తెస్తారు. అంటే తూకం వేసేటువంటి వేయింగ్ మిషన్. తీసుకొనొస్తారు. ఆ త్రాసుని మీ నగరంలో వేలాడదీస్తారు. మీరు ఎవరైనా ఎంత పన్ను కట్టాలో ధర్మం ప్రకారము ఆ త్రాసులో వెయ్యండి. మీకే చెప్తున్నాం. మీకే వదిలేస్తున్నాం. మీకే తెలుసు ఎవరెవరు ఎన్నేళ్ల నుంచి బకాయిలు పెండింగ్ పెట్టారో అంత ధర్మ ప్రకారంగా ధర్మబద్ధంగా వేసేయండి అని ఇది చాటింపు వేస్తారన్నమాట ఆ రాజ్యాలకు. మరి ఆ త్రాసులో వేయండి. ఆ త్రాసులో ఒక వైపున ఒక నిమ్మకాయ మాత్రమే పెడతాం. మనం ఏం చేస్తాం?
రాళ్ళు పెడతాం కదా! తూచే రాళ్ళు పెడతాం. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఒక నిమ్మకాయ పెడతాం ఒక సైడు. ఒక సైడ్ ఏంటి? మీరు చెల్లించవలసిన బకాయిలు చెల్లించాలి అని చెప్తారు. అంటే ఆ నిమ్మకాయ బరువు ఉన్నంత బంగారం యువతల త్రాసులో వెయ్యాలి. ఎవరి చేత ఎంత బంగారం వసూలు చేయాలో ఆ నిమ్మకాయ చూసుకుంటుంది. అనేసి ఇలా చాటింపు వేస్తారు. అంతటా నగర ప్రజలు అనుకుంటారు, ఓహ్! అంతే కదా! నిమ్మకాయ అదెంత బరువుంటుంది. ఈజీగా వేసేస్తాం మేము అనేసి సంతోషపడిపోతారు. ఇలా ఉండాలి. ఆహ్, రామ రామచంద్ర ప్రభు యొక్క పరిపాలన అంటే ఇలా ఉండాలి. శభాష్! అని అందరూ కూడా మెచ్చుకుంటూ, ఎగురుకుంటూ సంతోషపడిపోతారు. ఆ! నిమ్మకాయ ఏంటి? మేము గుమ్మడికాయ బరువున్నంత బంగారం గూడా వేస్తాం. తీసుకోండి అని బాగా సంతోషంగా చెప్తారనమాట. ఇలా ఉండాలి మా రామచంద్ర ప్రభు యొక్క పరిపాలన అంటే అనేసి హ్యాపీగా వెళ్ళిపోతారు. ఇగ సరే కాటా తీసుకొని బయలుదేరతారు వీళ్ళు. ముందుగా మంత్రదేశానికి వెళ్తారు. వెళ్ళి ఒక ఊళ్ళో ఒక నడి వీధిలో ఆ త్రాసును వేలాడదీస్తారనమాట. ఆ త్రాసులో ఒకవైపున ఏం పెట్టిన్నారు? నిమ్మకాయ. నిమ్మకాయని పెడతారు. ఇప్పుడు ఒకాయన పరిగెత్తుకుంటూ వస్తాడు. ఫస్ట్ అరే! నేనే వేయాలి అనేసి బాగా టిక్కు టిక్కు అనుకుంటూ వస్తాడు. వచ్చి కొంచెం బంగారం వేస్తాడు ఒక సైడు. ఆ కొంచెం బంగారం రెండో దానిలో ఏముంది? నిమ్మకాయ ఉంది. సరే. మరి బంగారం తూగిందా అంటే తూగలేదు. అలాగే ఉండిపోతుంది. అరే! ఏంటి? ఈ నిమ్మకాయ ఇంతే కదా! నా బంగారం వేస్తే తూగట్లేదేందని మరి కొద్దిగేస్తాడు. తూగదు. అరే! ఇంకా ఏంటి ఇది తూగలేదని మళ్ళా తెచ్చేస్తాడు. అయినా తూగదు. గుమ్మడికాయ అంత బంగారం వేస్తాడు. ఆహా! తూగదు. మొత్తానికి ఆయన 85 క్వింటాల బరువు గల బంగారం వేస్తే కానీ ఆ నిమ్మకాయ తూగలేదు. చూడండి. మరి ఆయన అంత కాలం నుంచి అంత పన్ను పెండింగ్ పెట్టున్నాడని అక్కడ అర్థమైతుంది. ఎంత ఎగరగొట్టాడో చూడండి. మనకిక్కడ అర్థమవుతుంది ఏంది? ఇక ఆయనకు ఆశ్చర్యంతో ముచ్చెమటలు పడుతున్నాయి. ఏంటి? నిమ్మకాయ ఇక్కడ అది ఎంత బరువుంటుంది? మనకు తెలుసు గదా! మరి గుమ్మడికాయ అంత 85 క్వింటాల బరువు గల బంగారం వేసినా కూడా ఆ నిమ్మకాయ తూగట్లేదు. ఈళ్ళందరికి ఆశ్చర్యం చెమటలు పట్టిపోతున్నాయి. ఇదేంట్రా బాబు! ఈయన ఇంత బంగారం వేస్తేనే ఆ నిమ్మకాయ తూగలేదు. మరి నా దగ్గరైతే ఉంగరం అంతా గూడా బంగారం లేదు. నేనేం వేయాలా? అనేసి ఇంగ నా ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే అని ఈళ్ళు లోలోపల అనుకుంటూ చెమటలు పడుతున్నాయి ఆళ్ళందరికి. అప్పుడు ఈయనేం చేస్తాడు? ఇంతలో నా సరే ఏదైతే ఏమైంది? నా పాపం ఇంతటితో పోయింది అనేసి 85 క్వింటాల బరువు వేసినప్పుడు మాత్రమే ఈ నిమ్మకాయ తూగింది. అప్పుడు ఇంగీయన ఏమనుకున్నాడు? బాధపడలేదు. ఓహ్! ఇంత నేను ఎగరగొట్టానా? అనేసి అప్పుడు పశ్చాత్తాపపడ్డాడు. అంటే తన తప్పు తెలుసుకొని సంతోషపడ్డాడు. ఏమీ తిట్టుకోలేదు. ఎవరిని ఏమనుకోలేదన్నమాట. సరే అక్కడ ఆయనది అలా అయిపోయింది. అయితే మనం అక్కడ వీళ్ళేమనుకుంటున్నారు అతను, నా వాస్తవానికి నేనే కారణము. నేను కట్టలేదు కాబట్టే నా చేత ఇంత బకాయి చెల్లించుకోవాల్సి వచ్చింది. కాబట్టి నేను ఎటువంటి బాధకు గురి కాను అనేసి ఆయన అక్కడ నిశ్చింతగా ఉన్నాడు. ఇదంతా చూస్తూ ఉంటాడు ఒకతను. ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇదేం విచిత్రం తండ్రి! ఈయన దగ్గరేమో ఇంత బంగారుంటే వేసేసాడు. వేసేస్తే తూగింది. మరి నా దగ్గర ఏమీ లేదు. ఒక ఇల్లు తప్ప. ఆ ఇల్లు గూడా అమ్ముకోవాల్సిందొస్తుంది అని చాలా టెన్షన్ పడుతూ సరే ఇంక ఆహ్, ఇతనిది గూడా వచ్చేసిందనమాట. ఇతని ఛాన్స్ వచ్చింది. మరి వచ్చి ఆయన దగ్గర ఒక రింగ్ ఉంటుంది. వేలికి పెట్టుకునే రింగు. ఆ ఉంగరాన్ని తీసి వేస్తాడు. ఉంగరాన్ని వేస్తానే టిక్కుమని దూకుతుంది నిమ్మకాయ. అసలు ఇంక అక్కడ ఉన్న వాళ్ళకంతా ఆశ్చర్యం. ఈయనేమో ఇంత బంగారేస్తే తూగలేదు. ఇతను ఒట్టి రింగేస్తే
ఉంగరం వేస్తే తూగిపోయింది. ఇదెక్కడ విచిత్రము అని ఒకతను ఏం చేశాడంటే పక్కనే నిలబడుకొని అదే ఈ బంగారం అంతా వేసి బకాయిలు కలెక్ట్ చేసిన వ్యక్తులుంటారు గదా! వాళ్ళు ఏం చేశారంటే వెళ్లి ఆ బంగారంతా పక్కకు తీసేసిన తర్వాత ఈ నిమ్మకాయని పట్టుకొని లేపుతారు. ఇందులో ఏదో మతలబుంది. ఇది ఇక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది అని ఆ నిమ్మకాయని పట్టుకొని చూస్తారు. నిమ్మకాయ చూస్తే బరువే ఉండదు. అరె! ఇదేంటి విచిత్రం అని మళ్ళా పెట్టేసి వస్తారు. అంటే ఉంగరమంత బరువు గల పన్ను కట్టవలసి ఉంది కాబట్టి ఆ నిమ్మకాయ తూగింది. అంతే కదా! ధర్మం ప్రకారం వాళ్ళు చెప్పారు. ఎవరెవరైతే ఎంత బకాయిలు పెండింగ్ ఉన్నారో ధర్మం ప్రకారం అందులో వేయండి. ఆ నిమ్మకాయ చూసుకుంటుందని చెప్పారు కదా! మరి ఆయన 85 క్వింటాలు బరువేస్తే గాని తూగలేదు. ఈయన ఒక ఉంగరం వేస్తానే టక్కుమని తూగింది అంటే, ఇతను ఇంత బకాయి మాత్రమే పెండింగ్ ఉన్నాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక అప్పటినుంచి మొదలైందండి. ఒకరికి 25 కేజీలు, ఒకరికి 10 కేజీలు, ఒకరికైతే 100 గ్రాములే. మరొకరికైతే గ్రామ్ మాత్రమే. ఇంకా ఇలాగ ఒక్కొక్కరికి వారు ఎంతైతే కట్టాలో అంత పన్నుకు తగ్గ బంగారం మాత్రమే ఆ నిమ్మకాయ కలెక్ట్ చేస్తూ ఉంది. అయినా అందరికి దిమ్మ తిరిగిపోతుంది. అక్కడ ఉండేది నిమ్మ, ఏంట్రా దిమ్మ తిరుగుతుంది అని అందరికి ముచ్చెమటలు పడుతున్నాయి. అయితే ఇదేమిట్రా అన్ దిమ్మ అది అసలు విషయం ఏమిటంటే, ఆ నిమ్మకాయలో దూరింది ఆంజనేయ స్వామి వారు. ఆయనకు అప్పగిచ్చినాం గదా! ఆయనకు అప్పగిచ్చిన తర్వాత ఇంక ఆయన ఎలాగైనా సరే ఆయన ఐడియాస్ ఆయనకుంటాయి. సరే ఆ నిమ్మకాయలో దూరారు. దూరి వీళ్ళ దగ్గర ఎంతెంతైతే బకాయిలు పెండింగ్ పెట్టుకున్నారో అంతా కలెక్ట్ చేశాడు. ఇక ఆయనే సాక్షాత్తు అందులో దూరితే ఇంకేముంది? ఆయన ధర్మంతో ఎవరి చేత ఎంత పన్నులు వసూలు చేయాలో అంతా చేయించారు. అంత పన్ను వసూలు చేయించి ఇప్పుడు పన్నులు వసూలు చేసే భారం ఆయన పైన ఇప్పుడు మనకు గూడా ఇట్లాంటివి ఉంటాయి కదా! పెండింగ్ బకాయిలు. ఇలాంటి ఆంజనేయ స్వామిని పంపిస్తే నిజంగా మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అయితుంది. ఇందులో డౌటే లేదు. అంత హ్మ్. అది మాస్టర్స్ అలాగా ఆంజనేయ స్వామి ఈ విధంగా ఆ పన్నంతా వసూలు చేశారు. మరి ఆ మహానుభావుడు ధర్మ ప్రకారంగా తులాభారం తాను తూగాడనమాట. తులాభారంగా ఆయన తూగాడు. ఈ విషయం తెలియకుండా మరి ఆ విషయం ముందే తెలిస్తే పన్ను వసూలు అయ్యి ఉండేదా? లేదు కదా! అందుకే ఈ కథను హనుమత్ తులాభారం అని పేరు పెట్టారనమాట. ఎవరు తూగారిక్కడ? హనుమంతుడు తూగారు. కనుక ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలో అంత వసూలు చేసి పన్నంతా ఖజానానికి పంపిస్తారు. ఈ విధంగా కాంబోజ రాజ్యము, మంత్ర రాజ్యము ప్రజలు రామచంద్ర ప్రభో నీ పరిపాలనలో ధర్మం నిజంగా 4 పాదాల మీద నడుస్తుంది. ఎందుకంటే మేము ఎంత పన్ను కట్టాలో అంత పన్ను పట్టుకెళ్లారు. ఎవరికి ఏ బాధ లేదు. ఏ అన్యాయం జరగలేదు. ఎవరు అనుకోవటం లేదు. ఎవరు బాధపడట్లేదు నిజంగా. ఇంత పన్ను వేసినా వాళ్ళ దగ్గర ఎంత పన్ను కలెక్ట్ చేసినా కూడా వాళ్ళెవ్వరు బాధపడలేదంట. సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ధర్మం ప్రకారంగా ఆ పన్ను వసూలు చేయబడింది. కాబట్టి మాకెటువంటి బాధ లేదు. ఎవరికీ అన్యాయం జరగలేదు అని ఒక లేఖ రాశారంట రామచంద్ర ప్రభువులకి. ధర్మంగా కట్టించుకున్నారు. ఇదేనయ్యా నీ పరిపాలనలో ఉన్న విశిష్టత, గొప్పతనము అని ఆ రా రాముడికి అందరూ కూడా లేఖలు రాసి పంపారట. అందరూ కూడా వారి యొక్క అభినందనలు తెలిపారు. చూడండి ఇటువంటి పరిపాలన మనకు వస్తే ఎంత చక్కగా ఉంటుందండి మన ఆంధ్రప్రదేశ్ కూడా. ఆ విధంగా రామచంద్ర ప్రభువుల యొక్క పరిపాలనలో మళ్ళా రావాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ మేడం. చక్కటి అవకాశం ఇచ్చారు. మీకందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం.